బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వారు కోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు. ఇక ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆగస్టు 29న వారి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. వారి పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు 2 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు సమీపిస్తూ ఉండటంతో వారు ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. ఈ పరిణామంతో ఈ కేసులో విచారణ వేగవంతం కానుంది.